వెల్కమ్ టు రియల్ బూమ్ ఛానల్స్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌తో చాలామందికి ఓపెన్ ప్లాట్స్‌లో సజెషన్స్ చేశాను. ల్యాండ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 100% నేను బెస్ట్ సజెషన్స్ ఇవ్వగలను. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ గచ్చిబౌలి. ఏ ఏరియాకి గచ్చిబౌలి రేంజ్ మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇవాళ తెలుసుకుందాం. చాలామంది యాడ్‌లు చూసే ఉంటారు. కొన్ని కంపెనీస్ నెక్స్ట్ గచ్చిబౌలి అని చెప్పేసి విజయవాడ హైవేనంతటిని ఒకసారి వదలగొట్టారు. సో, దిస్ ఈస్ ద నెక్స్ట్ గచ్చిబౌలి, నెక్స్ట్ గచ్చిబౌలి అని. కొన్నిసార్లు లైక్ శ్రీశైలం హైవేలో కొన్ని ప్లేసెస్ తీసుకొని ఫ్యూచర్ సిటీ అండ్ నెక్స్ట్ గచ్చిబౌలి అనేది కొంచెం వదలగొడుతున్నారు. అండ్ ఇంకా షాద్‌నగర్ సైడ్ కూడా నెక్స్ట్ గచ్చిబౌలి. అంటే వాట్ ఈస్ గచ్చిబౌలి? గచ్చిబౌలి ఏంటి? గచ్చిబౌలికున్న ప్రయారిటీ ఏంటి? ఎందుకు గచ్చిబౌలి అయితే అందరూ ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు? సో, మనందరం చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు చాలా స్లో డెవలప్‌మెంట్ ఉండేది. ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి. చాలా అంటే చాలా స్లో డెవలప్‌మెంట్ ఉండేది. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పనులు స్టార్ట్ అయ్యాయో, పనులు స్టార్ట్ అయ్యి వర్క్ జరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెమ్మదిగా క్రేజ్ పెరిగింది. అప్పుడు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు. హైదరాబాద్ సిటీ నుంచి అంత దూరమా అని అనుకున్నారు. అయినా కూడా నెమ్మదిగా స్టార్ట్ అయినియి. ఓఆర్ఆర్ కంప్లీట్ అయింది. ఓఆర్ఆర్ రన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏరియాలో ఐటీ పీపుల్, ఐటీ కంపెనీస్ రావడము. సో, ఐటీ పీపుల్ అందరూ అక్కడ అక్యుములేట్ అవ్వడము. సో, దానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా రెడీ అవ్వడము. దీంతో గచ్చిబౌలి అనేది మీరు నమ్మండి నమ్మకపోండి రూ. 1000 గజం నుంచి 3,00,000 గజం వరకు వెళ్ళిపోయింది. వితిన్ 20 ఇయర్స్ ఆఫ్ ద స్పాన్. రూ. 1000 నుంచి 3,00,000 వరకు మనకి ఎక్స్‌ట్రా ఇమ్మీడియేట్‌గా అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఓకే. చాలా బావుంది. చాలామంది లక్షల సార్లు బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ పెట్టుంటే బావుండేది. చాలామంది ఇంతకుముందు ఇన్వెస్ట్‌మెంట్ చేయమని ఎవరైతే అడిగారో, అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎవరైతే చేయలేదో, వాళ్ళందరూ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, లక్షల సార్లు బాధపడ్డారు. అక్కడ చుట్టుపక్కల చేసుంటే బావుండేది అని. అప్పుడు ఎందుకు చేయలేదు అంటే సింపుల్ రీజన్. హైదరాబాద్‌కి చాలా దూరం అది. అక్కడ ఎవరుంటారు? సో, నేను మన వ్యూవర్స్ చెప్పేదేంటంటే, ఆర్ఆర్ఆర్ దాటి ఇప్పుడు అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు మనం వెళ్ళిపోయాం. ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా చాలామంది మైండ్‌సెట్ ఎలా ఉందంటే, 40, 50 కిలోమీటర్లు పెట్టి అంత దూరంలో ఇన్వెస్ట్ చేయాలా? ఇన్వెస్ట్ చేస్తే మనకెందుకు? అంటే ఎవరైనా ఉంటారా అక్కడ? సో, ఒకప్పుడు గచ్చిబౌలి కూడా ఎవరైనా ఉంటారా అనే ప్రదేశమే అండి. ఇప్పుడు ఎవరైనా ఉండాలి అంటే కోట్లలో ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా కోట్లలో ఖర్చు పడే ప్లేస్ కింద తయారైంది. సో, అయితే ఏంది అంటే గచ్చిబౌలిలా ఏదైనా ఒక ప్లేస్ తయారవ్వాలంటే ఏం కావాలి? సింపుల్ అండి. ఫస్ట్ వన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే బాగా డెవలప్ అవుతుందో అక్కడ కంపెనీస్ తొందరగా వస్తాయి. ఎక్కడైతే కంపెనీస్ తొందరగా వచ్చినాయో అక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా ఎక్కువగా అవుతుంది. ఎంప్లాయీ ఫుట్‌ఫాల్ అంటారు. ఎక్కడైతే ఎంప్లాయీ ఫుట్‌ఫాల్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది. దీన్నే డెన్సిటీ అని కూడా అంటారు. అంటే ఒక స్క్వేర్ ఫీట్, ఒక స్క్వేర్ ఫీట్ ప్లేస్ తీసుకుంటే దాంట్లో ఎంతమంది ఉండడానికి ఉంటుంది అనేది ఒక కాలిక్యులేషన్ ఉంటది. సో, ఎప్పుడైతే అది డెన్సిటీ పెరిగిందో, ఫుట్‌ఫాల్ పెరిగిందో, ఆ ఏరియాకి అనుకోకుండా ఎక్స్‌ట్రాగా మనకి అప్రిషియేషన్ ఒస్తుంది. సో, అలాంటి ప్లేసెస్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం. షాద్‌నగర్ సైడ్ చూద్దాం. షాద్‌నగర్ అనేది ఫ్యూచర్ గచ్చిబౌలి అవ్వడానికి చాలా స్కోప్ ఉంది అని ఎందుకు కంపేర్ చేయొచ్చు అంటే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువుందక్కడ. అండ్ సెకండ్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్‌గా డెవలప్ అయింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉంది. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి కొంచెం ముందుకు వెళ్ళినట్టు అంటే జస్ట్ వితిన్ 15, 20 మినిట్స్ దగ్గర నుంచి హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు చాలా వెంచర్‌లొచ్చినాయి. అయితే ఈ ఒక్కటే సరిపోతుందా గచ్చిబౌలిలా రెడీ అవ్వాలంటే? 100% సరిపోదు. ఐటీ కంపెనీల ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో, గచ్చిబౌలి అంటే ఎందుకు అవ్వబోతుందంటే అక్కడ 3 సెజ్‌లున్నాయి. ఒకటి ఫార్మా సెజ్. 1000 ఎకర్స్ ఫార్మా సెజ్ ఉందక్కడ. మీకు రాజాపూర్ దగ్గర 1000 ఎకర్స్ ఫార్మా సెజ్ ఉంది. దానికి కొంచెం ముందులో అంటే రాజాపూర్ ఆ ఏరియాలో ఐటీ సెజ్ కింద 650 ఎకర్స్ ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది ఆల్రెడీ మేకగూడలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కన్‌స్ట్రక్షన్ ఈస్ ద ఎండింగ్ పొజిషన్‌లో ఉంది. డిసెంబర్ కల్లా దాని ఓపెనింగ్ కూడా చేస్తున్నారు. సో, మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్ డేటా సెంటర్ ఉందక్కడ. అదేవిధంగా ఆ ఏరియాలో టాప్ కంపెనీస్ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అంటే బేసిక్‌గా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అండ్ నాట్కో ఫార్మా కావచ్చు. అండ్ చాలా ప్లేసెస్‌లో అంటే దగ్గర మంచి కంపెనీలన్నీ సిట్యుయేషన్ అయ్యున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లేన్స్ చూద్దాం. హైదరాబాద్‌లో నేషనల్ హైవేలో బెస్ట్ హైవే అని ఎందుకు చెప్తారంటే
మన బెంగుళూరు హైవేది లాంగెస్ట్ హైవే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంది. ఇది ఇప్పుడు 4 లైన్స్, 6 లైన్స్ కింద ఎక్స్‌పాండ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ 8 లైన్స్, 10 లైన్స్, 12 లైన్స్ వరకు మనకి ఎక్స్‌పాండ్ అవుతుంది. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా రాబోతుంది అనే దానికి ఇదొక నిదర్శనం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కారిడార్స్ అంటే గ్రోత్ కారిడార్స్ అంటాం. ఎప్పుడైనా సరే మన హైవేని తీసుకుంటే హైవే నుంచి ఒకప్పుడు 1 ½ కిలోమీటర్ లెఫ్ట్, 1 ½ కిలోమీటర్ రైట్ దీన్ని గ్రోత్ కారిడార్ అనేవాళ్ళు. వాట్ ఈస్ గ్రోత్ కారిడార్? అంటే ఆ ఏరియాస్‌లో ఎక్కువ స్కోప్ అంటే తక్కువ టైంలో ఎక్కువ అప్రిషియేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ గ్రోత్ కారిడార్ అనేది చాలా విడ్త్ అయింది ఇప్పుడు. అంటే 1.1, 1 ½ కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఎందుకంటే గ్రీన్ కారిడార్ అని, నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అని, ఆ సైడు ఆల్రెడీ బాలానగర్ వరకు ఇండస్ట్రియల్ కారిడారు, గ్రీన్ కారిడారు అండ్ ఐటీ కారిడార్ ఇవన్నీ గనక రాగలిగితే, మెట్రో కనెక్టివిటీ కంప్లీట్ కాగలిగితే అండ్ అట్ ది సేమ్ టైమ్ రేడియల్ రోడ్స్ కానీ అవన్నీ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ కాగలిగితే 100% చెప్తున్నాను. రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఉన్న ప్లేస్ ఎలా అనేది 100% నెక్స్ట్ గచ్చిబౌలి అవ్వడానికి ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయి. నో డౌట్. ఎందుకంటున్నానంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంత స్కోప్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ప్లేస్ కూడా ఆ ఏరియాలో ఉంది. సో, వాట్ అబౌట్ విజయవాడ హైవే? విజయవాడ హైవే కూడా ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుందంటే గతం కంటే కంపేర్ చేసుకుంటే విజయవాడ హైవే మీద నెమ్మది నెమ్మదిగా ఫోకస్ పెరిగింది. సో, ఫోకస్ పెరగడమే కాదు అక్కడ కూడా లైన్స్ 12 లైన్స్‌కి అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బట్ ఇప్పుడైతే 4 లైన్ టు 6 లైన్ అవుతుంది. అండ్ ఆ ఏరియా ఇప్పటివరకు ఎందుకు డెవలప్ అవ్వలేదంటే, సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. సరైన కంపెనీస్ అక్కడి వరకు రాలేదు కాబట్టి లేదు. సో, నెక్స్ట్ గవర్నమెంట్స్ గాని, ఇప్పుడున్న గవర్నమెంట్ గాని, ఫ్యూచర్ గవర్నమెంట్స్ గాని, మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని తేగలిగితే, కంపెనీస్‌ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, అది కూడా నెక్స్ట్ గచ్చిబౌలి అవ్వడానికి స్కోప్ ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఆ ఏరియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కనెక్టివిటీ. సో, మీకు విజయవాడ నుంచి లేదంటే ఖమ్మం వెళ్ళాలన్నా మంచి కనెక్టివిటీ ఉంది. విజయవాడ వెళ్ళాలన్నా కనెక్టివిటీ ఉంది. వైజాగ్, రాజమండ్రి ఎలా వెళ్ళాలన్నా కూడా కనెక్టివిటీ బావుంటుంది. సూర్యాపేట వరకు కూడా మంచి మంచి వెంచర్‌లు చాలా వరకు సూర్యాపేట వరకు మీరు చెక్ చేసుకున్న మంచి వెంచర్‌లు మంచి రేట్లలో సేల్ అవుతున్నాయి ఇప్పుడు. సో, ఈ వెంచర్‌లు తీసుకున్న వాళ్ళందరూ ఇవాళ కాకపోతే రేపైనా కన్‌స్ట్రక్షన్స్ అయితే చేసుకోవాలి. కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే ఊరికనే ఎవరు లేనప్పుడు వచ్చి చేసుకోరు కదా! అక్కడ ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వాలి. కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి దాని నుంచి ఒక ఇన్‌ఫ్రా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇవన్నీ జరిగితేనే అక్కడ మనకి ఏదైనా కంపెనీస్ అనేవి క్రౌడ్ అనేది వస్తుంది. సో, అంటే ఇట్ టేక్ టైమ్. బట్ కొంచెం అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లో అయితే గచ్చిబౌలికి ఉన్న స్కోపు అంటే ఆ యొక్క పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి అంటే చౌటుప్పల్ వరకు చూసుకున్నా, ఓకే. ఇంకా ముందుకు వెళ్ళి అటు సైడ్ చూసుకున్నా మనకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో సర్కిల్ దగ్గర చూసుకున్నా, ఇప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టున్నారు. బట్ టైమ్ అయితే పడుతుంది కానీ ఫ్యూచర్ గచ్చిబౌలి అవ్వడానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ప్లేస్ కానీ, రిమైనింగ్ అడ్వాంటేజెస్ గానీ ఆ హైవే కూడా ఉన్నాయి. సో, ఇక ముంబై హైవేలో చెక్ చేసుకుంటే మీరందరికీ తెలుసు. శంకర్పల్లి ఏరియా గాని, లేదంటే ఇప్పుడు ఉన్న ఆ శంకర్పల్లి చుట్టుపక్కల ఏరియాని ఆల్రెడీ హైటెక్ సిటీ అనే ఫ్యూచర్ హైటెక్ సిటీ అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ రేంజ్‌కొచ్చేసిందది. అక్కడేంటంటే ఆ ఏరియాస్‌లో విల్లా కల్చర్ బాగా రావడము. సో, దానికి కనెక్టివిటీ బావుండడము. సో, శంకర్పల్లి చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా బాగా డెవలప్ అయిపోయింది. సో, గచ్చిబౌలి అనేది మనం చెప్పలేము గానీ, ఒక హైటెక్ సిటీ రేంజ్ కల్చర్ అయితే ఆ శంకర్పల్లి ఏరియా సైడ్ ఉంది అయితే బావుంది. అండ్ మీకు నెక్స్ట్ ఇటువైపు రాగలిగితే వరంగల్ హైవేలో చూసుకోగలిగితే చాలా చాలా టైం పట్టేలా ఉంది. ఆ ఏరియాలో డెవలప్‌మెంట్స్ యాక్చువల్‌గా మాదారం ఐటీ సెజ్ ఇచ్చారు. మన గట్కేసర్ నుంచి కొంచెం లోపలికెళ్తే కొండమాడి జంక్షన్ నుంచి కొంచెం లోపలికెళ్తే మాదారం అనే ఏరియా ఉంది. అందులో ఒక 650 ఎకర్స్ ఐటీ సెజ్ ఇచ్చారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఆ గట్కేసర్ దగ్గరలోనే మళ్ళీ మనకి ఏ ఏరియా అంటే సింగపూర్ టౌన్‌షిప్ దగ్గరలో కూడా ఒక ఐటీ సెజ్ ఉంది. దాంట్లో కూడా మనకి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వర్క్ అవుతున్నాయి. సో, కాకపోతే అక్కడ ఎందుకంటే కంపేర్ చేసుకుంటే గచ్చిబౌలికున్నంత స్కోప్ రాలేదు. రాదు కూడా అంత తొందరగా. అండ్ వరంగల్ సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా టైం పట్టేలా ఉంది. అంటే వీటితో కంపేర్ చేసుకుంటే మన ఈస్ట్ సైడ్ గాని దీంతో కంపేర్ చేసుకుంటే సౌత్ సైడ్ దేర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఎక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తొందరగా డెవలప్ అవ్వడానికి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సౌత్ సైడే ఎందుకు చదువుతున్నారంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ పూల్ చేసున్నాయి. హీరోయిన్స్ గాని, లేదంటే స్టార్స్ అందరూ కూడా ఆ ఏరియాలో ల్యాండ్స్ పూల్ చేసున్నారు. అంటే ఎవరైతే కొంచెం సౌండ్ అంటే ఫైనాన్షియల్‌గా సౌండ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ప్లేసెస్‌లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో, ఆ ఏరియాకి నో డౌట్ గచ్చిబౌలి అయ్యే అవకాశాలు తొందరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ సెకండ్ చూసుకుంటే విజయవాడ హైవేలోని అండ్ మిగతా చూసుకుంటే ఇంకా టైం అయితే పడుతుంది గానీ
సో అది గచ్చిబౌలి అవ్వడానికి ఉండాల్సిన స్కోప్ డీటెయిల్‌గా. థ్యాంక్ యూ. అండ్ మీకు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ ఎటు సైడ్ పెట్టాలి? ఎక్కడ పెడితే ఇన్వెస్ట్‌మెంట్ ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది? ఎక్కడ పెడితే ఇన్వెస్ట్‌మెంట్ డెడ్ అవుతుంది? ఇలాంటి డౌట్స్ కానీ, ఇలాంటి విషయాలు గాని తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. నేను 100% మీకు ఆన్సర్ చేస్తాను. నా నంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.